PRO of Kanika Parameswari Temple. In our Kanika Parameswari Temple, we are celebrating Dasara Saranavaratri Utsavalu in a grand, large manner. On this day, on Tuesday, our Kanika Parameswari deity is being decorated with, as a name, Mahalakshmi Devi. Mahalakshmi Devi denotes big cash and ornaments. We are decorated main deity of Kanika Parameswari Devi with 7 kgs of gold, 12 kgs of silver and 5 crores Indian currency notes ranging from 1 rupee notes to 500 rupees note. It is firm belief there is some history in decorating the deity with currency notes and gold and silver, because in the olden days and nowadays also our shopkeepers, shopwala, Adivasa shopwala people daily used to come here and put their cash and keys of the shops in the front of Kanika Parameswari Devi with a firm belief that they would flourish in the business like anything. In the same way, in the last 23 years back, we have started this currency decoration for about 1 lakh rupees. Now it has become in a large scale. Even common people also believe that if their money is put on the feet of the temple, the Kanika Parameswari temple, they will believe that there would be no financial crisis in their life. To overcome this only, each people will offer their gold and cash to being used as a decoration in our temple. All the decoration items, gold and cash and silver, being collected from the devotees and will be refunded to devotees after 1 day after decoration. సార్ మన అమ్మవారు కోవుల 149 సంవత్సరాల చరిత్ర గల కోవులండి. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అండి. పూర్వం నుంచి మా తాత ముత్తాతల నుంచి కూడా ఇక్కడ ప్రసిద్ధి ఏమిటంటే, ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రిలో ఒకరోజు మహాలక్ష్మీదేవి అవతారం చేస్తామండి. ఈ మహాలక్ష్మి అమ్మవారి అవతారంలో ప్రతి ఒక్క గడప నుంచి ₹1 నుంచి 10 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు వస్తువులు, వెండి, అన్ని రకాల వస్తువులు ఇచ్చి అమ్మవారి అలంకరణలో భాగంగా పంతులు గారికి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. భక్తులు, ప్రతి ఒక్క భక్తుడు విశాఖపట్నంలో నలుమూలల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి అమ్మవారికి డెకరేషన్ లో భాగంగా ఇస్తారండి. అమ్మవారి అలంకరణలో భాగంగా దీని వెనకాతల ప్రగాఢమైన నమ్మకం ఏమిటంటే, వ్యాపారస్తులు ఇస్తే వాళ్ళ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుందని అసలు నమ్మకం అండి. అలాగే గృహ వినియోగదారులు ఎందుకు ఇస్తే, వాళ్ళు ఇస్తే ఆయుర ఆరోగ్యాలు బాగుంటాయని, అలాగే వాళ్ళ భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకంతో ఇస్తారండి. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే చాలా పవర్ఫుల్ అమ్మవారండి. మళ్లీ సంవత్సరం 150 సంవత్సరాలకు అడుగు పెడుతున్నామండి. ఈరోజు 9వ రోజు అండి అమ్మవారి అలంకరణ. ప్రతిరోజు కోటి కుంకుమార్చన కూడా చేస్తున్నామండి. ఇప్పటికి 1,20,00,000 వరకు కోటి కుంకుమార్చన జరిగిందండి. ప్రతిరోజు 400 మహిళల నుంచి 500 మహిళల వరకు కూడా కోటి కుంకుమార్చనలో భాగంగా పాలు పంచుకుంటున్నారు. అందరికీ మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా పెడుతున్నామండి. నిన్నైతే సరస్వతీదేవి అలంకారం జరిగిందంటే నిన్న సుమారు 2,000 మంది పిల్లల చేత సరస్వతీదేవి పూజలు కూడా చేయించామండి. మీరందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నామండి. ఈరోజు అమ్మవారికి 5 కోట్ల రూపాయలు డబ్బులతో అలంకరణ జరిగింది. అలాగే 7 కేజీల బంగారంతో అలంకరణ జరిగింది. 12 కేజీల వెండి సామాన్లతో కూడా అలంకరణ జరిగిందండి. అందరూ వచ్చి విశాఖపట్నం పుర ప్రజలందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై వాసవి.
ପିଲାମାନେ ତାଙ୍କ ଜଞ୍ଜାଳ ଭିତରେ ବାପା ମାଙ୍କୁ ଭୁଲି ଯାଇଥାନ୍ତି।